హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి మెయిన్గా ఏముంటుంది, అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మనం ఎంత తీసుకున్నామో ఆ అమౌంట్. నెక్స్ట్ దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎంత వడ్డీ ఇవ్వాలో. నెక్స్ట్ వచ్చేసి టైం. ఇప్పుడు టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇయర్ వైజ్లీ క్యాలిక్యులేట్ చేయాలి మనం టైం. ఓకే, నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నా? డబల్ ప్రిన్సిపల్ అని తీసుకుంటున్నా. అంటే డబల్ ఈక్వల్ టు, అంటే అమౌంట్ ఎంత తీసుకుంటున్నా? 1000 రూపీస్ తీసుకుంటున్నా అనుకోండి వెండర్ నుంచి. నెక్స్ట్ డబల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత పడుతుంది? 50 రూపీస్ పడుతుంది అనుకో. నెక్స్ట్ మనము డబల్ టైం ఈక్వల్ టు ఒక 5 years అని తీసుకుంటున్నాం. 50 రూపీస్ పడుతుంది ఎవ్రీ ఇయర్. సో మనం వెండర్కి మనం ఎంత పే చేయాలి లాస్ట్కి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకుంటున్నా అంటే ఫార్ములా తీసుకుంటున్నా. డబల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం తీసుకుంటున్నా? ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం. ఓకే, దీన్ని క్లోజ్ బ్రాకెట్లో పెట్టుకుంటున్నా. దీన్ని డివైడెడ్ బై 100. మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. దీన్ని నేను ప్రింట్ చేసుకుంటున్నా. ఓకే, ప్రింట్ ఏం చేస్తున్నా? సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేసిన. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమొచ్చిందో అసలు చూద్దాం ఫస్ట్. ప్రిన్సిపల్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. ఓకే, మనకి ఏమని వచ్చింది? ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మనం రాంగ్గా టైప్ చేసాం. ఇక్కడ ఏంటి? ప్రిన్సిపల్ని మనం రైట్ వేలో టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్న ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఏమొచ్చింది? 2500. నేను 1000 రూపీస్ తీసుకున్నా. దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 50 రూపీస్. టైం వచ్చేసి 5 yearsకి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 2500 రూపీస్ పడుతుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామ్స్ అని. అక్కడ వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇట్లా నా అప్రిషియేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.